రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగదీష్ గారు నమస్కారం అండి. మొత్తంగా ఇది స్కీమా స్కామా ఏంటి? జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, పేదలకు వైద్యాన్ని దూరం చేసే కుట్ర జరుగుతోంది, చంద్రబాబు దీనికి ఆజ్యం పోస్తున్నారంటూ కూడా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఇక ఒక రకంగా హెచ్చరిక జారీ చేశారు, హైకోర్టుకు కూడా వెళ్ళబోతున్నాం, ప్రజా ఉద్యమం రాబోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏంటి, ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని కూడా మాజీ సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు జగన్ వ్యాఖ్యల్ని? గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ప్యానల్ పెద్దలందరికీ, అలాగే ఐ న్యూస్ వీక్షకులకు కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ స్ట్రగ్లింగ్ టు సర్వైవ్. ఆయన సర్వైవల్ కోసం ఏవైనా మాట్లాడే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ప్రజలు అసలు ఆయన మాట్లాడి, నేను ఒకటే అడుగుతాను, మీరు దాన్ని ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. వారు అధికారంలోకి వస్తే 2 నెలల్లో జైలుకి పంపిస్తారా? వాట్ ఈస్ దిస్ అండి? డెమోక్రటిక్ ఫామ్ అంటే ఇప్పటికి కూడా అసలు డెమోక్రటిక్ ఫామ్ ఆయనకి ఇప్పటికి కూడా ఇష్టం లేనట్టుంది. టెర్రరైజ్ చేస్తారా? అపోజిషన్ లో ఉండి కూడా టెర్రరైజ్ చేస్తారా? రూలింగ్ లో ఉండి టెర్రరైజ్ చేశారు, అపోజిషన్ లో ఉండి కూడా టెర్రరైజ్ చేస్తారా? అందుకు భయపడిపోతారా? అసలు ఇందాక రవికిరణ్ గారు స్పష్టంగా చెప్పారు, ప్రైవేటైజేషన్ ఎలాగుంటుంది, పిపిపి ఎలా ఉంటుంది, ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్, దిస్ ఈజ్ ఎ పార్ట్నర్షిప్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కి ప్రైవేటైజేషన్ కి తెలియకుండా అపోజిషన్ లీడర్ గారు మాట్లాడుతూ ఉంటే ఇంక ఏమనాలి? ఆయన మాటలకి ఎక్కడ ఉందండి? ఒకటే నేను చెప్తాను, ప్రైవేటైజేషన్ మెడికల్ సార్ కన్వీనర్ కోటాలో 50% ప్రైవేటైజ్ చేసి సెల్ఫ్ ఫైనాన్స్ అని ఎన్ఆర్ఐ అని పెట్టి సీట్లు అమ్మింది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అది దానికి సమాధానం చెప్పానండి. అసలు కన్వీనర్ కోటాలో ప్రైవేటైజ్ చేసింది ఎవరు? రైట్. అదే కాదు, నేను ఒకటే అడుగుతున్నాను, అసలు మీకు ఇచ్చిన టైంలో పీపుల్ హ్యాస్ గివెన్ ఎ టైం, మీకు ఇచ్చిన టైంలో మీరు వాటిని కన్స్ట్రక్ట్ చేయలేకపోయి వదిలేస్తే ఇవాళ మా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దానిని ఫెసిలిటీస్ పెంచడమే కాకుండా మెడికల్ ఎడ్యుకేషన్, ఈవెన్ ఇప్పుడున్న కన్వీనర్ కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి, సీట్స్ పెరుగుతాయి. ఇందాక రవికిరణ్ గారు చెప్పారు, నేను రిపీట్ చేయను. ఎన్టీఆర్ పులివెందులకి వచ్చిన సీట్లని, పులివెందులకు వచ్చిన సీట్లపై లెటర్ రాశారు, వెనక్కి పంపించారని చెప్పి మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి. సో ఇది జరిగిందా? చెప్తాను, దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. పులివెందుల్లో ఇప్పటికీ ఆ రోజుకి బిల్డింగ్స్ కూడా కంప్లీట్ కాలేదు, ఎక్కడ కూడా మొత్తం ప్రొఫెసర్స్ కానీ ఫ్యాకల్టీ లేదు, ఫ్యాకల్టీ లేనప్పుడు ఇవ్వము అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెటర్ రాసి క్యాన్సిల్ చేసింది. ఇందులో మా లెటర్లు కాదు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దే హ్యావ్ క్యాన్సిల్డ్ ఇట్. దాన్ని ఈ విధంగా మారిస్తే దానికి ఏమంటాం? అంచేత ఎక్కడ ప్రతి స్టేజ్ లో కూడా తర్వాత గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వెన్ యూ కుడెంట్ డూ ఇట్, ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉండి ప్రజలకు ప్రభుత్వాన్ని భయపెడతారా? అసలు ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయాలండి, 2 నెలల్లో జైలుకి పంపిస్తామన్న విషయాన్ని ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు ప్రాసిక్యూట్. జగన్ ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తున్నారు, మాజీ సీఎం జగన్ ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తున్నారు. అమరావతికి నిధులు వస్తూ ఉన్నాయి, రకరకాలుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్లలో 5,000 కోట్లు దొరకని పరిస్థితి, ఎందుకు మీరు ఆ ఖర్చు పెట్టలేకపోతున్నారు? అసలు పీపీపీ విధానానికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? అంత పరిస్థితులు ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్ లోని సూటిగా నిలదీస్తున్న ప్రశ్న ఏం చెప్తారు? మాకు ప్రశ్న వేసేటప్పుడు ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన ఎందుకు చేయలేకపోయారండి? శంకుస్థాపన చేసి వదిలేశారు. ఆయన చేయలేక చేస్తున్న వాళ్ళేమో ఇప్పుడు అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ పీపీపీ? అసలు ప్రాబ్లం ఏముంది ఆయనకి? అసలు ఇదంతా ఎందుకు? ఇదంతా ఈ 1 కోటి సంతకాలు, లెట్ హిమ్ వెయిట్. క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా ప్రాబ్లం ఏంటి అంటే, జగదీష్ గారు క్లియర్ కట్ గా జగన్ చెప్తున్నారు కదా ప్రాబ్లం ఏంటి అంటే, ఇది స్కీమ్ కాదు పెద్ద స్కామ్ అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. చంద్రబాబు మరో మోసానికి తెరలేపారని క్లియర్ కట్ గా ఇంతకు ముందు లోక్ భవన్ ముందు జగన్ ప్రెస్ మీట్ తో చెప్పిన పరిస్థితి ప్రజలు నమ్మలేదన్నది మీకు తెలుసు. ఇట్ ఇస్ ప్రూవెన్ హిస్టరీ. ఆయన ఏం చెప్పినా అవన్నీ కూడా నేను ఇందాకే చెప్పాను. హీ స్ట్రగులింగ్ టు సర్వైవల్ కి స్ట్రగుల్ అవుతా ఉన్నారు, ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. ఇది మేము చేస్తా ఉన్నాం కదా, చెయ్యక ముందే స్కామ్ అని ఎలాగంటారండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
చేయకముందే స్కామ్ ఎలాగంటారు? వెయిట్ చేయమనండి, ఏం చేస్తామో అప్పుడు ఏమైనా ఉంటే అడగమనండి. అపోజిషన్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్, ఈవెన్ రైట్ టు క్రిటిసైజ్. బట్ ఇంకా అసలు ఏమీ కాలేదు, ఇంకా బిగిన్ కాలేదు, ఏమీ కాలేదు. అసలు పిపిపి అంటే ఏంటో దానికి వస్తే అప్పుడు ఏముంటే మీకు టైం ఉంటుంది కదా. జగదీష్ గారు టైం ఇస్తాను మీకు. జగదీష్ గారు టైం ఇస్తాను. సైదా గారు నమస్కారం అండి. మొత్తంగా